వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముందుగా టైటిల్లో చెప్పుకున్న దానికి భగవంతుడి సొమ్ముతో నాస్తికుడి చెత్తరాత భగవద్గీత కాదు అన్నది దేనికి అంటే, తిరుమల తిరుపతి దేవస్థానాల వారు ప్రింట్ చేసినటువంటి మానవులందరికీ భగవద్గీత అనేటువంటి పుస్తకం. భగవద్గీత ముద్రించలేదండి, మానవులందరికీ భగవద్గీత అని. పైగా దానికి వారి యొక్క ఆస్థాన విద్వాంసుల చేత, ఎవరు వైఎస్ఆర్సీపీ ఆస్థాన విద్వాంసులు అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళతో చెప్పించేటువంటిది ఏంటంటే, ఈ కాలం యువత అసలు పుస్తకాలు ఎక్కడ చదువుతున్నారు, చదవాలనుకునేటువంటి ఆసక్తి వాళ్ళకి ఎక్కడుంది. ఇప్పుడు గోరఖ్పూర్ గీతా ప్రెస్ వాళ్ళు ముద్రించినటువంటి భగవద్గీతను కనుక వాళ్ళ చేతికిస్తే వాళ్ళు అసలు చదువుతారా అని చెప్పి యువత మీద అభాండాలు వేస్తున్నారు. భగవద్గీతని శ్లోకం తాత్పర్యార్థం, టీకా తాత్పర్య సహితంగా వాళ్ళు తెలుసుకోలేరు, తెలుసుకునే ఓపిక వాళ్ళు లేదు అని ఒక అభాండం వేసేసి, అసలు భగవద్గీత అంటే ఇగో ఈ 26 పేజీలు మాత్రమే, ఇది ఒక్కటే చదివితే సరిపోతుంది అనేటువంటి ఒక నెరేటివ్ని వాళ్ళు బయటికి పంపిస్తున్నారు. సో ముందుగా ఈ పుస్తకం గురించి చూద్దాం. ఇది భగవద్గీత కాదండి, ఇది కేవలం ఒక చిన్న పుస్తకం మాత్రమే. దాని సారాంశం అనుకోవడానికి కూడా లేదు, ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు. భగవద్గీత మొత్తాన్ని చదివి దాంట్లో నాకు అర్థమైనటువంటి జ్ఞానం ఇది అని ఒక చిన్న వ్యాసం, ఒక 20 మార్కుల ప్రశ్నకి సమాధానం రాసినట్టుగా ఇచ్చినటువంటిది. రాసినటువంటి వాళ్ళు నాస్తికులు కాదు. రాసినటువంటి వాళ్ళు డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ గారు, ఎంఏ పిహెచ్డి చేశారు. స్వామివారి పట్ల అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలు ఆయనకున్నాయి. సో తప్ప అయింది కాదు. నేను స్వామివారి గురించి లేదు భగవద్గీత గురించి ఏదో రాద్దాం అనుకున్నాను, నా అభిప్రాయం లేదంటే నేను తెలుసుకున్నటువంటిది ఇది అని ఒక 26 పేజీల్లో వచ్చేటట్టుగా, 24 పేజీల్లో వచ్చేటట్టుగా వారు భగవద్గీత సారం అనడానికి లేదు, కానీ అందులో ఉన్నటువంటి కొన్ని పాయింట్లు ఆయన మెన్షన్ చేస్తూ ఆయన సొంతంగా రాసుకున్నటువంటిది. దాన్ని మరి సుబ్బారెడ్డి దగ్గరికి వెళ్ళారా, తర్వాత కరుణాకర్ రెడ్డి దగ్గరికి వెళ్ళారా, 2023 సంవత్సరంలో పబ్లిష్ చేశారు దీన్ని, ధర్మారెడ్డి ఈవోగా ఉన్న సమయంలో. కాబట్టి దానికి ముందు మాట అంటే ఇన్ జనరల్గా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందు మాట, లేదంటే ఈవోలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందు మాట ఏదైనా పుస్తకానికి రాస్తారు అని వాళ్ళకి వాళ్ళే సర్టిఫికేషన్ ఇచ్చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం ఇక్కడ. అది సో ఇక్కడ నేను మిగతా పోర్షన్లోకి వెళ్ళి, హిందూ ధర్మ ప్రచార పరిషత్ తిరుమల తిరుపతి దేవస్థానములు తిరుపతి పబ్లిష్డ్ బై, ఇక్కడ ఉన్నటువంటి ఒక అబ్జెక్షన్, పబ్లిష్డ్ బై తిరుమల తిరుపతి దేవస్థానం, ద హోల్ అండ్ సోల్. అంటే మనం అనుకుంటాం కదా పాలకులు, పాలనాధిపతులు, వ్యవస్థ అని. వ్యవస్థ అనేటువంటిది పర్మనెంట్. పాలనాధిపతులు కూడా 33 ఏళ్ల సర్వీస్ అనేది ఉంటుంది, 36 ఏళ్ల సర్వీస్ ఉంటుంది. కాబట్టి ఒక రకంగా కూడా వాళ్ళు పర్మనెంట్, లాంగ్ డిస్టెన్స్ ఉంటారు. పాలకులు మాత్రమే ఇలా వస్తారు, అలా వెళ్ళిపోతారు. సో వ్యవస్థ అనేటువంటిది మెయిన్ ఇంపార్టెంట్. అలాంటిది తిరుమల తిరుపతి దేవస్థానాల వ్యవస్థ. దానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వచ్చినటువంటి ధర్మారెడ్డి పదవీ కాలం మేబీ ప్రభుత్వం దయ తెలిస్తే 2 ఏళ్ళు 3 ఏళ్ళు, లేదా ఎక్స్టెన్షన్ వస్తే మహా అయితే ఇంకొక 2 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు, అంతకు మించి ఉండదు. సో హీ ఈజ్ అ టెంపరరీ, అంతే, కస్టోడియన్ మాత్రమే. కానీ ఇక్కడ ఇది నేనే పబ్లిష్ చేశాను అనేటువంటి ఒక పేరుని దాంట్లో వేసేసుకున్నాడు. నేనే పబ్లిష్ చేశాను అనేటువంటి పేరు దాంట్లో వేసేసుకున్నాడు. పబ్లిష్డ్ బై శ్రీ ఏవి ధర్మారెడ్డి, ఐడిఈఎస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టీటీడీ, ప్రింటెడ్ ఎట్ టీటీడీ ప్రెస్ తిరుపతి, అని చెప్పి కూడా వేసేసుకున్నారు. పేరు పెట్టింది ఏంటి, మానవులందరికీ భగవద్గీత. పరమాత్ముడు మానవులందరికీ కదా ఇచ్చింది భగవద్గీత. దీంట్లో ఆకెళ్ల విభీషణ శర్మ గారి సారాంశం మాత్రమే వారి వ్యక్తిగతం, నేను ఇది అనుభవించాను, ఇది మా ప్రజలందరికీ కూడా తెలియజేయాలనుకుంటున్నాను అనేది వారి వ్యక్తిగతం. అది దాన్ని టీటీడీ వారు భక్తుల సొమ్ము, అదే భగవంతుడి సొమ్ముతోటి ప్రింట్ చేశారు. మొత్తం 26 పేజీలు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ తిరుమల తిరుపతి దేవస్థానములు తిరుపతి. మొత్తం 18 అధ్యాయాలకు సంబంధించి ముఖ్యాంశాలు ఏమిటి, అందులో యోగాలు ఏమిటి, అర్జున విషాద యోగం, సాంఖ్యాయోగం, తదుపరి గుణత్రయ విభాగ యోగం, ఎన్ని యోగాలు ఉన్నాయి, పురుషోత్తమ ప్రాప్తి యోగం 15వ అధ్యాయం, ఏ శ్లోకాల్లో అందులో ఏమున్నాయనేటువంటిది. ఇది ఎలా ఉంది అంటే ఒక ఇండెక్స్ అనమాట. గోరఖ్పూర్ వాళ్ళది 700 శ్లోకాలతో ఉన్నటువంటి భగవద్గీత, టీకా తాత్పర్య సహిత అర్థాలతో ఉన్నటువంటిది ఏదైతే ఉందో వాటన్నిటి కలిపి దీన్ని ఒక ఇండెక్స్ అనాలంటే, ఒక ఇండెక్స్ పుస్తకాన్ని ప్రింట్ చేయడానికి 100 రూపాయలు ఒక్కొక్క దానికి. ఒక పుస్తకం వెల 100 రూపాయలు. అలాంటిది 500 రూపాయలు, అంటే 5 భాషల్లో, కన్నడ, మలయాళం, తెలుగు, తమిళం, హిందీ అనుకుంటా, 5 భాషలకి ఒక్కొక్కటి 100 రూపాయలు చొప్పున పుస్తకానికి 500 రూపాయలు పెట్టి మనం కొనుక్కోవాలి. అలాంటివి ప్రింట్ చేశారు. అయిందా? ముందు మాటను ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే దీంట్లో నిన్న జనసేన నేత కిరణ్ రాయల్ గారు కావచ్చు, లేదంటే మీడియాలో వచ్చినటువంటి డిబేట్లో కావచ్చు, చాలా స్పష్టంగా వాళ్ళు ఏదో చెప్పుకుంటూ వెళ్ళారు. ముందు మాట రాసుకున్నటువంటి కరుణాకర్ రెడ్డి గారి చెప్పుకున్నటువంటిది ఏంటంటే,
విద్యార్థి దశలో సామాన్య యువకుల్లో నేను సామ్యవాదిని, పట్టుబడితే ఏదైనా సాధించవచ్చిన ఆలోచనలతో అడుగును వేసినటువంటి వాడిని. విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడే సమాజంలో ఎగుడు దిగుడులను, అవరోధాలను గమనించాను. గొప్ప రచయితల పుస్తక పఠనంతో స్ఫూర్తిని పొంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాను. కాలం గడుస్తున్న కొద్దీ సమాజంలోని ఆధ్యాత్మిక విశ్వాసాన్ని కూడా గమనించాను. నా జీవన ప్రస్థానం రాజకీయంతో ముడిపడి ముందుకు సాగుతోంది. కానీ భారతీయ సాంప్రదాయ సాహిత్యం, ఆధునిక సాహిత్యం, అభ్యుదయ సాహిత్యం అన్నింటినీ పరిశీలించాను. అధ్యయనం చేస్తున్న కొద్దీ సమున్నత భారతీయ సాహిత్యం పట్ల మమకారం, ఆదరం, విశ్వాసం ఎంతో పెరిగింది. ఈ నేపథ్యంలో టీటీడీ పాలక మండలి సభ్యుడిగా, అధ్యక్షుడిగా దేవదేవుడు ఎంపిక చేసుకున్నాడు. ఇది దేవదేవుడు ఎంపిక చేసుకున్నటువంటిది కాదండి, అటు రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేశారు అనేది చెప్పుకోవాలి. ఎందరో పీఠాధిపతులతో, వివిధ రకాల విశ్వాసాలున్న భక్తులతో పరిచయాలు పెరిగాయి. క్రమంగా ధార్మికాంశాల చింతనలో ఒక చిన్న విత్తుగా భగవద్గీతపై ఏర్పడిన దృష్టి కల్పవృక్షంలా నాలో పెరిగింది. గీతలో పరమాత్మ అన్ని కోణాల్లో మానవ సమాజాన్ని విశ్లేషించాడు. మానవుల్లో ఉండవలసిన జాలి, దయ, కార్యదక్షత, ఐకమత్యం, ఉత్సాహం, సమసమాజ భావన ఇవన్నీ కూడా చెప్పి దాంట్లో మంచి ఉపదేశాలను పొందడానికి ఒక అక్షయ పాత్ర భగవద్గీత ఇది చేశారు. ఇదంతా కూడా వాళ్ళు రాశారనమాట. సోమర్తనాన్ని, భయాన్ని, అర్థం లేని అనుమానాలను తరిమికొట్టే తత్వశాస్త్రం, చురుకుదనం మధ్య గొప్ప ప్రశాంతతనిస్తుంది. చేసే మంచి పనుల్లో నైపుణ్యాన్ని రేకెత్తించేటువంటి ఆలోచనలకి నాంది పలుకుతుంది. లే పని చెయ్యి అని ఒక నాస్తికుడైనటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు దీనికి సంబంధించినటువంటి ముందు మాట రాసుకోవడం జరిగింది. సో ఇలాగా ఇది మొత్తం రాసి పబ్లిష్ చేసిందేమో ఈయన, రాసింది డాక్టర్ విభీషణ శర్మ గారు. ముందు మాట ఇచ్చి ఇది నా జన్మ ఫలం అన్నట్టుగా చేసినటువంటిది ఈయన. అంటే ఇక్కడ భగవద్గీతని అవమానిస్తున్నారు అనడం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇది విభీషణ శర్మ గారికి సంబంధించింది కాదండి. ఆయన భగవద్గీతను అవమానించాల. ఆయన ఏదైతే దర్శించారో ఆ దర్శించినటువంటి దాన్ని ఆయన రాసుకున్నారు. ఇది బాగుందని. ఇంతలోగా ఉన్నటువంటి పరిచయాలతో, ఎందుకంటే స్వామివారికి సంబంధించి అనేక కైంకర్యాలు వీటికి కూడా వెళ్ళి ఆయన చూస్తూ ఉండడం, అలాగే నాద నీరాజన కార్యక్రమాలు కానీ, లేదంటే ఎస్వీబీసీలో వచ్చేటువంటి వాటిలో కానీ, లేదంటే ఈ మెట్ల కార్యక్రమాలు ఈ పండుగలు వీటికి చేసేటప్పుడు కానీ దీంట్లో విభీషణ్ శర్మ గారు, అలాగే ఈ ఆధ్యాత్మిక చింతన అనేటువంటి దాని మీద అనేక టీవీ డిబేట్లలోనూ వాటిల్లోనూ కూడా లేదా అనేక శీర్షికల పేరుతోటి ఆయన చేసుకుంటూ వచ్చారు ఒక సామాన్య భక్తుల్లాగా. అక్కడ వరకే. దీన్ని ఇందులోనే మొత్తం అంతా ఉంది. భగవద్గీత అంటే దీన్నే ఇచ్చేద్దాం. 700 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ కురుక్షేత్రంలో అర్జునుడికి బోధిస్తున్నాను అనేటువంటి నెపంతో ప్రపంచం మొత్తానికి సర్వమానవాళికి ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆయుధం అని చెప్పొచ్చు దాన్ని, భగవద్గీత అంటే నిన్ను ఎలా ఎదగాలి అనేటువంటి దానికి, నువ్వు పుట్టావు, ఎలా చనిపోతావు, దీని మధ్యలో నీ ప్రయాణం ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి, ఎలా నువ్వు దాన్ని మలుచుకోవాలి అని చెప్పేదే భగవద్గీత. అలాంటిది దాని టీకా తాత్పర్యాలతోటి మొత్తం దాన్ని పూర్తి స్థాయిలో చదవకుండా, ఆ 700 శ్లోకాలు తెలియకుండా ఈ పుస్తకం చదివేసేయండి. ఏదో చిన్న పుస్తకం, చిన్నప్పుడు పాటల పుస్తకాలు అమ్మేవాళ్ళు ₹2. అలాగా 26 పేజీల పుస్తకం ఒకటి ఇచ్చేసి ఇదే భగవద్గీత, మానవులందరికీ ఇదే భగవద్గీత చదివేసేయండి, దీంట్లో సారం అంతా మీరు పట్టించేసుకోండి అని చెప్పి చేసినటువంటిది. సో ఇది టీటీడీ వాళ్ళు ఎన్నో పుస్తకాలని ప్రచురిస్తారు. ఎన్నో పుస్తకాలని ఎంతోమంది స్వామివారి భక్తితోటి అక్కడ దానికంటే ఒక ప్యానల్ ఉంటుంది. ఏ పుస్తకాలని టీటీడీ ప్రచురించవచ్చు, ధర్మ ప్రచార పరిషత్ అనేటువంటి దాని కింద ఏ సాహిత్యాన్ని ప్రచురించవచ్చు, దాంట్లో ఎవరెవరికి అవకాశం కల్పించవచ్చు అనేటువంటి దానికి చర్చ జరుగుతుంది, సెలక్షన్ ఉంటుంది, ఇన్ని ఉంటాయి. సరే, వీరిది తీసుకెళ్ళి టీటీడీ వెబ్సైట్లో పెట్టారు, బాగానే ఉంది. ఎందుకంటే కొన్ని ప్రింటింగ్ అవసరం లేదు, వీటిని మామూలుగా అందరికీ జనబాహుళ్యంలో పెట్టచ్చు, అది చేర్చడమే కదా వాళ్ళకి కావాల్సింది అనుకున్నటువంటి పుస్తకాలు వీటన్నిటిని వెబ్సైట్లో పీడిఎఫ్ రూపంలో పెట్టేస్తారు, పెద్ద ఖర్చు అవ్వదు. కానీ ఈ ప్రింటింగ్ దగ్గరకు వచ్చేసరికి మనం దేన్ని ప్రింట్ చేస్తున్నాము అనేటువంటిది కూడా ఉంటుందిగా, అక్కడ ఆలోచన లేకుండా పోయింది. దాంట్లోనే ఇప్పుడు దీని మీద స్కామ్ అనేటువంటిది బయటకు వస్తుంది అని చెప్తున్నారు, స్కామ్ ఉంది ఖచ్చితంగా అని చెప్పని. మొత్తం 50 లక్షల పుస్తకాలు, 1 కోటి పుస్తకాలు మొత్తం దీన్ని ముద్రించారట. 1 కోటి పుస్తకాలు అంటే భాషకి 20 లక్షలు చొప్పున. అలాంటివి ఇంకా అక్కడ ఇంకో 50 లక్షల పుస్తకాలు ఎన్నో ఉండిపోయాయి అని చెప్పారు. నిజంగానే ఇది మేబీ ఆ పదజాలం కరెక్ట్ కాదేమో. బిఆర్ నాయుడు గారు ఆ రోజు చెప్పినటువంటి దాన్ని, అంటే భగవద్గీత అని చెప్పారు, అది లోపల చూస్తే మొహాన్ని ఉమ్ముతారు, ఇది భగవద్గీత అంటారా దీని అని. ఎందుకు ఆ మాట ఆయన అని ఉండొచ్చు అనేదానికి కూడా మనకి ఇక్కడ తార్కాణం ఉంది. అది ఏంటి అనేది మనం చూసినట్లయితే,
పేజ్ నెంబరు 14, 15. 15లో రాజవిద్య రాజగుహ్య యోగం 9వ అధ్యాయం ముఖ్యాంశాలు. 1వ శ్లోకం నుండి 3వ శ్లోకం వరకు ఆధ్యాత్మ విద్యా ప్రభావం, 4వ శ్లోకం నుండి 6వ శ్లోకం వరకు భగవత్ స్వరూప వర్ణనం, 7వ శ్లోకం నుండి 10వ శ్లోకం వరకు జగత్తు యొక్క ఉత్పత్తి వర్ణనం, 11వ శ్లోకం నుండి 15 శ్లోకం వరకు అంటూ ఇలాగా ఎన్ని శ్లోకాలు ఉన్నాయో అన్ని శ్లోకాలకి సంబంధించి చెప్తూ, ఈ రాజవిద్య అంటే ధార్మికంగా పూర్వం రాజులు చేసిన పాలన చూస్తూ భోగముల పట్ల అభిరుచి లేకుండా రాచరికమునని ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఆ అధ్యాయానికి సంబంధించినటువంటి ఒక చిన్న సినాప్సిస్ ఇచ్చారు అంతే. కానీ ఇక్కడ నాకు తెలియాల్సింది ఏంటి, వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఈ పుస్తకము నేను కొనాలి అంటే స్కామ్ ఎలా ఉంది అనేది చూస్తే ఈ పుస్తకము నేను కొనుక్కోవాలి, భగవద్గీత అంటే ఏంటి అనేది తెలుసుకోవడానికి ఈ పుస్తకము కొనుక్కోవాలి. వీరి అభిప్రాయం ప్రకారం నేను మళ్ళీ గోరఖ్పూర్ ప్రెస్ వాళ్ళదో ఇంకొకటిదో భగవద్గీత నాకు అవైలబుల్, ఇస్కాన్ వాళ్ళు ప్రింట్ చేసేటువంటిది కావచ్చు, లేదంటే అనేక మంది పబ్లిషర్స్ స్వచ్ఛందంగా చేస్తున్నారు భగవద్గీత యజ్ఞం అనేటువంటిది మనం చెయ్యాలి అని. సో దాంట్లో నేను ఏదో ఒక భగవద్గీతనైతే స్పష్టంగా తెచ్చుకుని శ్లోకం ఏమిటి, సపోజ్ యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం, ఇది శ్లోకం ఉంది. ఎక్కడైతే ధర్మానికి గ్లాని జరుగుతుందో నేను వస్తాను ఖచ్చితంగా ఆ రోజు అని. అదే సంభవామి యుగయుగం చెప్పినటువంటి శ్లోకం కూడా అదొకటి ఉంది మనకి, రైట్. అలాగే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, ఇవి మనకి భగవద్గీత 4వ అధ్యాయం 8వ శ్లోకంలో ఇదొకటి ఉంది. అలాగే యథాయథాహి ధర్మస్య అనేటువంటి శ్లోకం 4వ అధ్యాయం 7వ శ్లోకంలో. ఈ రెండింటికి అర్థం ఒకటే, ఎప్పుడైతే ధర్మానికి హాని కలిగి అధర్మం విజృంభించినప్పుడల్లా నేను ధర్మ సంస్థాపన కోసం అవతరిస్తాను అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. సో ఈ శ్లోకం నేను చదవకుండా దాని అర్థం ఏమిటి, తాత్పర్యం ఏమిటి అనేది చూడకుండా ఇక్కడ చెప్పేశారు కాబట్టి, అంటే ఏంటి, 700 పేజీల భగవద్గీతలో ఎక్కడ ఏ శ్లోకం ఉంది, శ్లోక అర్థం ఏమిటి, ఆ సందర్భం ఏమిటి, కృష్ణ పరమాత్మ ఏ దృక్కోణంలో ఆలోచించి అక్కడ అర్జునుడికి ఆ బోధ చేశాడు అనేటువంటిది. అలాగే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, ఇక్కడ చెప్పినటువంటిది. అధర్మం పెరిగి ధర్మం నశించిపోతున్నప్పుడు భగవంతుడు అవతారం దాల్చి లోకంలో శాంతిని న్యాయాన్ని పునరుద్ధరిస్తాడని దీని ద్వారా చెప్తున్నాను అని. నేను ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తానని ఆ భగవానుడు చెప్తున్నాడు. సో ఈ శ్లోకం నేను చదవాలి, ఆ శ్లోకానికి ఆ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటుంది, ఆ ఉచ్చారణ ఎలా ఉండాలి, ఏమిటి అనేది నాకు తెలియాలి. ప్రతి ఒక్క అక్షరానికి పదానికి అన్నిటికీ అర్థం నేను తెలుసుకోవాలి. ఏ సందర్భం అనేది చూడాలి, కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు ఇంకా ఏమేం చెప్పాడు, ఏ సందర్భంలో చెప్పాడని తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోకుండా ఈ 26 పేజీల్లో వారు రాసినటువంటి ఆ సినాప్సిస్ని మొత్తం అన్నిటినీ క్రోడీకరించి ఒక చిన్న పారాగ్రాఫ్ ఇస్తే నేను ఆ పారాగ్రాఫ్ చదివేసి ఇదే భగవద్గీత అనేసుకోవాలా? ఇది వీళ్ళ ఇంకొక ఉద్దేశం. అంటే భగవద్గీత అనేటువంటి దాన్ని ఇప్పుడున్నటువంటి యూత్ ఎవరు చదవరు, అంతలా పుస్తకం ఇస్తే ఎవడని చదువుతాడని మాట్లాడేటువంటి మేధావులు ఉన్నారు కాబట్టి అది ఒక పాయింట్ వస్తుంది. సో ఓవరాల్గా దీంట్లో బిఆర్ నాయుడు గారు అన్నటువంటి ఉద్దేశం ఇది. ఈ శ్లోకార్థాలు ఇవి తెలుసుకోకుండా కేవలం 1 నుంచి 100వ శ్లోకం, 1 నుంచి ఈ శ్లోకం, ఆ అధ్యాయంలో ఈ శ్లోకాలు రెఫరెన్స్ ఇచ్చి కింద ఈ యోగం అంటే ఏమిటి, అక్కడ చెప్పినటువంటిది భగవద్గీత యోగాలో అని టైటిల్ పెట్టుంటే దీనికి అట్లీస్ట్ జస్టిఫికేషన్ ఉండేది, భగవద్గీత యోగాలు అని. ఆ యోగం అంటే ఏమిటనే దానికి వారి యొక్క కోణంలో వారికి అర్థమైనటువంటి రీతిలో విభీషణ్ శర్మ గారు ఇచ్చినటువంటి విశ్లేషణ అక్కడికి సరిపోయేది. ఎందుకంటే ధర్మ ప్రచార పరిషత్ పుస్తకాలని ముద్రించడానికి వీల్లేదు అనేది ఏం లేదు. ధర్మ ప్రచార పరిషత్ హిందూ సాంప్రదాయంగా హిందూ సంస్కృతిలో ఉన్నటువంటి పుస్తకాలని, మన వేదాలని, ఆర్షధర్మాలని అన్నిటినీ కూడా సులభమైనటువంటి రీతిలో ప్రతి ఒక్కరికి చేర్చే విధంగా ముద్రించవచ్చు. అది చట్టం ఉంది దానికి, అది తప్పు కాదు. కానీ మేము మా ఇష్టం వచ్చినట్టు చేస్తామనేటువంటి విధంగా వీళ్ళు చేశారు చూసారా, ఇది తప్పు. అండ్ ఏ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా ఇది నేనే ముద్రించాను, పబ్లిష్డ్ బై సోన్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని ఎవ్వరూ దాని మీద పేరు అనేది వేసుకోరు. ఇక్కడ పేరు కూడా వేసుకున్నారు. ఇలా ఎన్నో ఉన్నాయి. సో దీంట్లో వీళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే 5 భాషల్లో ముద్రించారు ఇన్ని పుస్తకాలు. కోటి పుస్తకాలండి, ఒక్కొక్క దానికి 100 రూపాయలు పెట్టారంటే 100 కోట్లు. 100 కోట్ల స్కామ్ ఎంత జరిగింది అనేటువంటిది ఇప్పుడు బయటికి రావాలి. సో భగవద్గీత అనేటువంటి పేరు పెట్టేసి ఆ పుస్తకాలు అక్కడ మురగబెట్టేసి ఏ పుస్తకాలు ఎంతమందికి పంపించారో తెలియదు, అసలు ప్రింటింగ్ కాస్ట్ ఎంత అయిందో తెలియదు, టీటీడీ ప్రెస్లో అన్నారు.
అయ్యింది, ఎంత మెటీరియల్ కాస్ట్ అయింది ఏంటి అనేది తెలియదు. ఇంజనీరింగ్ పనులన్నీ కూడా కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే ఆయన కనుసన్నల్లోనే జరిగాయి అనేటువంటి ఆరోపణ కూడా ఉంది అక్కడ జరుగుతున్నటువంటి విచారణలో. ఇక ధర్మారెడ్డి గురించి చెప్పక్కర్లేదు, ఎన్ని అధర్మాలు చేశారు అనేటువంటిది భక్తులే మాట్లాడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో భగవద్గీత అనేటువంటి ఉత్కృష్టమైనటువంటి ఒక 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 జీవితం ఇచ్చాడు భగవంతుడు మనకంతే, దాన్ని జీవితం అనే అనుకోవాలి. అలాంటి దాన్ని అపహాస్యం చేసేలాగా, ఇది విభీషణ శర్మ గారిని తప్పట్టడం కాదు, పని చేసినటువంటి వీళ్ళని తప్పుమట్టేటువంటిది మాత్రమే, ఇంకొకటి కానే కాదు. సో చూద్దాం మరి టీటీడీ నుంచి ఎక్స్ప్లెనేషన్ ఏమొస్తుంది, అలాగే ప్రభుత్వం వారు మరి దీని మీద ఏమన్నా విజిలెన్స్ ఎంక్వైరీ వేసేటువంటి అవకాశం ఉందా లేదా అనేటువంటి వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.